మనం కూడా ఒక పోరాటలే, నిత్యం పోరాటమే. ఎవరితోనైనా యుద్ధం చేస్తూనే ఉండాలట. పోరాటం అంటే ఏంటి? దేవుడు చెప్పాడు, వాక్యం ఉంది కదా, మీరు పోరాడుతుంది మనుషులతో కాదు గాని ఏంటి, సమూహములతో, ఏంటి, మేఘములపై, ఆకాశ మేఘములపై ఉన్నటువంటి ఆ యొక్క దురాత్మల సమూహంతో మీరు పోరాడుచున్నారు. అంటే ఇప్పుడు మనం కూడా పోరాడుతుంది ఎవరితో తెలుసా? సాతానుతోటి పోరాడుతున్నాం, మనుషులతో కాదు. దేవుడు వాక్యంతోటి, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తితోటి మనం అట విజయం పొందాలి. ఈ జీవితంలో ఎన్నో రకాల ఒడిదుడుకులు వస్తుంటాయి, పోరాటాలు వస్తుంటాయి. అవన్నిటిని కూడా మనం పోరాడుతూ, వీళ్ళు ఏం చేశారంటే, కనాను యాత్ర దేనికి సాదృశ్యంగా ఉందంటే అమ్మా, ఐగుప్తు నుంచి కనాను వరకు యాత్ర దేనికి సాదృశ్యం అంటే ఒక మానవుడి యొక్క జీవితానికి సాదృశ్యం ఉంది. మానవుడి జీవితం పుట్టింది కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో, పాపములో, ముఖ్యంగా పాపములో పుట్టి ఎక్కడికి వెళ్ళాలట? మోక్షానికి వెళ్ళాలి. మోక్షం అంటే కనానుగా మనకు సాదృశ్యంగా ఉంది. ఐగుప్తు అనే బానిసత్వం నుంచి, పాపంలో నుంచి మనకు వచ్చాం. యేసుక్రీస్తు ప్రభు నాయకుడిగా, మోషే నాయకుడిగా, యెహోషువ నాయకత్వంలో ఉన్నట్టుగా యేసుక్రీస్తు నాయకుడిగా మన మార్గం చూపించి, ఆయన రక్తంలో కడగబడి నిత్యం కానానులోకి అయినట్టు పరలోకానికి వెళ్ళేంత వరకు కూడా మనకి ఈ పోరాటాలన్నీ వస్తూనే ఉంటాయి. కానీ దేవుడు చెప్పాడట, యుద్ధము యెహోవాదే, పోరాటాలు వస్తూనే ఉంటాయి, నేనున్నాను అని చెప్పేసి. ఇదిగో మీకన్నా ముందుగా ప్రజలను ఉంచాను, వారు కూడా ఇలాగే పోరాటం చేసుకుంటూ కూడా నిత్య కానాల్లోకి అడుగుపెట్టినట్టుగా మీరు కూడా ఇప్పుడు, ఆనాడు ఆ యొక్క ప్రజలు, ఇజ్రాయెల్ ప్రజలు, నేను పోషించిన దేవుడును, ఇప్పుడు మిమ్మల్ని పోషించిన, మీ పక్షాన ఉండనా, మీ పక్షాన నేను యుద్ధం చేయనా, మీ చేయి పట్టుకొని నడిపించలేనా అని చెప్పి దేవుడు చెబుతున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనం, దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, యుద్ధము చేసే దేశాన్ని ఆక్రమించుకోవాలి. మనం కూడా ఇక్కడ పోరాడి ఆ పరలోకం మనం సంపాదించుకోవాలి. కాబట్టి మొదటి 5 అధ్యాయాలు కూడా, ఈ యొక్క యెహోషువ గ్రంథంలో మొదటి 5 అధ్యాయాలు కూడా దేన్ని చూపిస్తుందంటే, యుద్ధము చేసి దేశాన్ని ఆక్రమించుకున్నట్టుగా ఇజ్రాయెల్ ప్రజలకు మనకు కనిపిస్తూ ఉంది. అలాగే రెండోది 6వ అధ్యాయం దేనికి చూపిస్తుందంటే, 6వ అధ్యాయం అంతా కూడా దేని గురించి చెప్తారంటే, ఎరుకో పతనం. ఎరుకో అనేది అది కూడా పాపానికి సాదృశ్యము. ఎరుకో ఆ యొక్క పట్టణానికి వీరు వెళ్తారు. ఎరుకో చుట్టూ కూడా ఏంటి, పెద్ద గోడలు ఉంటాయట. ఆ గోడలు ఎంతెంత ఉంటాయంటే అండి, మరి 6 గుర్రాలు కట్టిగే రథం ఉంటుంది చూసారా, 6 గుర్రాల రథము అలాంటివి ఒక 3-4 లైన్ మీద పెడితే, లైన్గా సీరియల్గా పెడితే ఎంత వెడల్పు వస్తుందో అంత పెద్ద గోడలు అంట అండి. అంత పెద్ద గోడలు ఆ యొక్క ఎరుకో గోడలు ఉన్నాయట. దేవుడు చెప్పాడు, ఆ ఎరుకో కూడా ఎలా బద్దలైపోయింది? దేవుడు చెప్తున్నాడు కదా, మీరేమి సుత్తులు సేనలు ఏం పట్టుకోకర్లా, కేవలం నన్ను స్తుతిస్తే చాలు. వాటి చుట్టూ కూడా 7 మార్లు ఆ ఎరుకో గోడ చుట్టూ కూడా మీరు తిరగండి. తిరిగి 7వ మారు హల్లెలూయా చెప్పి ఏంటి, దేవుణ్ణి స్తుతిస్తూ స్తుతిగానాలతో మీరు తిరుగుతూ ఉండండి. డప్పులతో, మేళతాళాలతో మీరు స్తుతిస్తే ఆ యొక్క గోడలు బద్దలైపోతాయని చెప్పి నిజంగానే జరిగింది. వారందరూ కూడా 7 మార్లు ఆ ఎరుకో గోడల చుట్టూ కూడా ప్రజలందరూ కూడా డ్రిల్ చేసుకుంటుంటే, దేవుని స్తుతించుకుంటూ ఆ యొక్క గోడలు ఏంటి చివరికి బద్దలైపోయినట్టుగా చూస్తాం. మన జీవితంలో కూడా ఎన్నో రకాల భయంకరమైనటువంటి శ్రమలు వచ్చినప్పుడు, అడ్డు గోడలుగా ఉంటున్నటువంటి గోడలు, ఇంకా మనం వెళ్ళలేమనుకున్న పరిస్థితుల్లో మనం ఏం చేయాలి తెలుసండి? స్తుతించాలి. స్తుతిస్తే మనం, దేవుడట మనకు ఎదురుగా ఉన్న గోడలు కూడా బద్దలు కొట్టేస్తాడు. అంటే బద్దలైపోతాయి, ఆ గోడలు కూడా బద్దలైపోయినట్టుగా మనకు కనిపిస్తుంటాయి. ప్రియులారా, ఇక్కడ 6వ అధ్యాయంలో చూసినట్లయితే, ఎరుకో గోడ పతనం అయిపోయింది. ఎరుకో అంతా కూడా దేవుడు పతనం చేసాడు. అంటే ఎరుకో గోడని మొత్తం సంపద అంతా కూడా దోచుకోమన్నాడు. గోడలు అయితే ఏవైతే ఉన్నాయో ఆ కోట మొత్తం అన్ని కూడా వెళ్ళి మీరు సొంతం చేసుకోండి అని చెప్పి దేవుడు చెప్పాడు. అలాగే 7-8 అధ్యాయాలు దేనికి చూపిస్తున్నాయంటే, 7, 5, 8 అధ్యాయాలు హాయి వద్ద యుద్ధం జరుగుతుంది. అక్కడ హాయి అనే ప్రాంతంకి వెళ్తారు. హాయి అంటే హాయిగా ఉండడం కాదు, అది కాదు. హాయి పేరు, ఆ ప్రాంతం పేరు హాయి. అక్కడ కూడా యుద్ధం జరుగుతుందట. అక్కడ ఏబాలు, గిరిజీము, అక్కడ ఆ ప్రాంతాల్లో కూడా, ఇజ్రాయెల్ దగ్గర అక్కడ యుద్ధం జరుగుతుందట. ఆ ప్రాంతాలతో, పరిస్థితుల్లో వాటిలో కూడా దేవుడు విజయం ఇస్తాడు. కొన్నిసార్లు విజయాన్ని ఇవ్వకుండా, కొన్నిసార్లు వీళ్ళు ఏం చేశారంటే, అక్కడ కూడా కొన్నిసార్లు వీళ్ళు అక్రమం చేసేవారు, అక్కడ ఓడిపోతుండేవారు. యెహోషువ మరలా గద్దించేవాడు, మీరు ఏం చేస్తున్నారు, మీరు తప్పు చేస్తున్నారు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పంటే, కొన్నిసార్లు దేవుడు వాళ్ళకి శత్రువుల చేతికి వీళ్ళకి అప్పగించేవాడు. కొన్నిసార్లు వీరు విజయం వచ్చాడు. ఎప్పుడట శత్రువుకి అప్పగించేవాడు? వీరు ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తూ ఉండేవారో అప్పుడు దేవుడు శత్రువులకు అప్పచెప్పేవాడు. ఎప్పుడైతే వీళ్ళు పరిశుద్ధంగా జీవించేవారో అప్పుడు విజయం వచ్చేది. మన జీవితంలో కూడా మనం ఎప్పుడైతే పరిశుద్ధంగా మన జీవితం జీవిస్తూ ఉంటామో, పాపం లేకుండా జీవిస్తూ ఉంటామో, పరిశుద్ధంగా ఉంటామో, మనం ఏది చేసినా అది విజయమే ఇస్తాడు దేవుడు. ఏది చేసినా మన జీవితంలో ఏ పని చేసినా అది విజయమే అవుతుంది. కానీ పాపం పెట్టుకొని మనం ఏ పని మొదలెట్టినా దాంట్లో విజయం అనేది ఉండదు.
ఇక్కడ 7-8 అధ్యాయాలు దేనికి చూపిస్తుందంటే ఇక్కడ కూడా యుద్ధమే జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో జరిగినాయి. హాయి, ఏబాలు, గెరిజీము ఈ ప్రాంతాల దగ్గర యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ 10వ అధ్యాయం వచ్చేసరికి ఏం చూపిస్తుందంటే దక్షిణ దేశాల్లో జయిస్తుంటారు. అంటే అక్కడ తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దేశం 4 భాగాలుగా విభజించి దక్షిణ దేశాలు అంటే అక్కడ కనాను దగ్గరికి వెళ్ళిన తర్వాత కనాన్లో ఇక్కడ చాలా దేశాలు ఉన్నాయి. వాటిని కూడా వీరు జయించే స్థితిలోకి దేవుడు ఇస్తాడట. దేవుడు అక్కడి నుంచి సరిపోదు, వీళ్ళకి స్థలం సరిపోతే ఇంకా దేవుడు స్థలాన్ని పెంచుతున్నట్టుగా దక్షిణ దేశాలు కూడా మీరు పెంచుకోండి, అక్కడ కూడా మీరు ఆక్రమించుకున్నట్టు మొత్తం అక్కడ కూడా మరి వారి 10వ అధ్యాయంలో ఆ దేశాలు కూడా మీరు యుద్ధం చేసి దేవుడు యుద్ధం వారి తరపున చేస్తాడు. సైన్యములకు అధిపతి యెహోవా అని అంటాడు. సైన్యాలకు అధిపతి ఎవరు? సైన్యాధిపతి కన్నా అధిపతి ఎవరు? దేవుడు అనమాట. యెహోవా వీరికి సైన్యాధిపతిగా దేవుడు ఉంటాడట. ఎందుకంటే ఎప్పుడైనా వారిని దేవుడు వారి ప్రార్థన చేసినప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా అని దేవుని పిలిచేవారు, వీళ్ళు సంబోధించేవారట. అంత గొప్పగా మాకు అధిపతి నీవే, మా నాయకుడు నీవే, మమ్మల్ని అధిపతిగా ఏ విధంగా యుద్ధం చేయాలో నేర్పించేది మీరే, మా చేతులకు యుద్ధము నేర్పించేవాడు నీవే కదా అని చెప్పి దావీదు చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ యుద్ధంకు సైన్యములకు అధిపతి యెహోవా దేవుడు వారిని నడిపించినట్టుగా దక్షిణ దేశాలు కూడా వీరు ఆక్రమించుకుంటారు. ఇంకా 11-12 అధ్యాయులకు వచ్చేసరికట ఉత్తర దేశాలను జయిస్తుంటారు అండి. మళ్ళీ 11వ అధ్యాయంకి వచ్చేసరికి ఉత్తర దేశం, దక్షిణ దేశాలన్నీ కూడా జయించారు. తర్వాత ఉత్తర దేశాలు కూడా వీరు జయిస్తారు. తర్వాత ఈ గ్రంథంలోని 12 అధ్యాయంలో కనిపిస్తుంది ఎంతమందిని అయితే చంపారో వీరు వెళ్ళి ఇజ్రాయెల్ ప్రజలు రాజులు, ఆ రాజుల యొక్క లిస్ట్ అంతా కూడా ఇందులో కానీ మనం చూస్తాం. 12 అధ్యాయంలో ఎంతమందిని అయితే జయించి చంపారో అంత లిస్ట్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా 13-22 అధ్యాయాలు దేని గురించి చెప్తే ఏంటండి, క్లుప్తంగా చెప్తున్నాను నేను. దేశాన్ని విభజించి ఒక్కొక్కరికి ఆశ్రయపురాలు కూడా ఏర్పరుస్తాడు దేవుడు. అంటే ఈ యొక్క యెహోషువ అందరు కూడా దేశాలు ఆక్రమించుకున్న తర్వాత వీరు ఎక్కడెక్కడ ఎవరు ఉండాలో చెప్పి అడుగుతున్నారు అన్నమాట. మేము ఎక్కడ ఉండాలి అంటే అందరు కూడా కంగారు పడకండి, దేవుడు చెప్పిన ప్రకారం నేను అందరికీ పంచుతానని చెప్పి నాయకుడిగా యెహోషువ ఏం చేశాడు తెలుసండి, ప్రతి ఒక్కరికి కూడా అందరికి కూడా పంచుతాడండి. నిజంగా ఈ యొక్క యెహోషువ గ్రంథంలో నాకు నచ్చింది ఏంటంటే తెలుసండి, ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క యెహోషువ ఏం చేస్తాడు తెలుసా, అందరికీ పంచుతాడు. మొత్తం అందరికి కూడా, ఆఖరికి యాజకులకు మొత్తం అందరు కూడా ఎక్కడెక్కడ ఉండాలో యాజకులు పాపం వారికి ఏం పంచొద్దని చెప్తాడు. ఎందుకంటే నేనే వారికి స్వాస్థ్యం అని చెప్తాడు దేవుడు. అంటే సేవకులకి నేనే వారికి స్వాస్థ్యము, వారికి మీరు భూమిని పంచవసరం లేదు, అంటే వారి ప్రత్యక్ష గుడారం దేవుడు మందిరం చుట్టూ వారే ఉంటారు అని చెప్పేసి వారికి అందరు కూడా ఒక ప్రాంతం అంతా కూడా ఇచ్చేస్తారు. అక్కడే వాళ్ళు సేవకులు ఉంటారు. అయితే ఈ యొక్క యెహోషువ సేవకుడే, నాయకుడే, కానీ ఏం చేస్తారు సార్, చివరి వరకు కూడా తన వంతు ఎక్కడ ఉండాలో చెప్పి వారిని పంచుకోలేదు. ఎప్పుడైనా చూడండి, ఎవరైనా ఏదైనా ఇస్తే ఇది అందరికి పంచండి, ముందు మొక్క పంచేసి మనం ముందు జోబులు పెట్టేసుకుంటాం, లేకపోతే మన పిల్లల కోసం ఆలోచిస్తుంది, మన కోసం చూస్తాం. కానీ నిజమైన నాయకుడు ఏం చేస్తాడు తెలుసా, మొత్తం అందరికీ పంచిన తర్వాతే మిగిలితే చూసుకుంటాడు. నాయకుడి యొక్క మొట్టమొదటి లక్షణం అలాగే ఉండాలి. నాయకుడి యొక్క మొట్టమొదటి లక్షణం ఏం చేసినా సరే సేవకుడు ఏం చేయాలమ్మా, అందరికీ పంచిన తర్వాతే ఆయన తీసుకుంటూ ఉండాలి. అలాంటి నిజమైనటువంటి నాయకుడు యొక్క యెహోషువ. సేవకుడికి ఉన్నటువంటి గొప్ప లక్షణం అదే. కాబట్టి అందరు కూడా మనం చూసుకున్నప్పుడు అందరు కూడా కలిసి పంచుకున్నారు. అందరూ పంచుకున్న తర్వాత పాపం వాళ్ళకే అనిపించింది, మరి మేము అందరికి పంచాం నీకెక్కడ అనేసి అంటే, ఇదిగో చివరికి ఉన్న ప్రదేశం ఏదైతే ఉందో దాన్నే తీసుకుంటానని చెప్పి తీసుకుంటాడు. కాబట్టి ఈ యొక్క మరి యెహోషువ గ్రంథం అంతా కూడా ఈ 12 అధ్యాయం నుంచి 13-22 అధ్యాయాలన్నీ కూడా మీరు చదివితే ఏ గోత్రం వారు, ఏ వంశం వారు ఎక్కడ ఉండాలో, ఏం చేయాలో, ఏ స్థలంలో ఉండాలో అవన్నీ కూడా దేవుడు ఇక్కడ యెహోషువకు చెప్తాడు. ఆ యెహోషువ వాళ్ళకి ఆ ప్రకారంగా పంచుతాడు అన్నమాట. 13-22 అధ్యాయాలు కూడా వాటి గురించి ఉంటాయి. ఇంకా చివరగా ఏముంటుందంటే 23-24 అధ్యాయాలకు వచ్చేసరికి యెహోషువ మరి వృద్ధుడైపోయి ఆయన కూడా ఇంకా మరణిస్తాడనమాట. ఆ యెహోషువ మరణం కూడా ఇక్కడ కనిపిస్తుంటుంది. కాబట్టి ఇక్కడ మనకి క్లియర్గా మనకు కనిపించేది ఏంటంటే దేవుడు మరి ఏంటంటే దేవుని ఉద్దేశాలు ఏంటి అంటే, కనాన్లో భయంకరమైన పాపం బట్టి వారిపై ఏంటంటే న్యాయమైన తీర్పులు కూడా ఇక్కడ కనిపిస్తుంటాయి. దేవుని వాగ్దానం బట్టి అబ్రహాము సంతతికి దేవుడు స్వాస్థ్యంగా ఇచ్చాడనమాట. ఎందుకు కనాను దేవుడు ఉద్దేశం ఏంటి తెలుసండి, కనాను దేశాన్ని వాళ్ళందరూ భ్రష్టులు అయిపోయారు. వేరొకరు తీసుకొని మరి దేవుని పిల్లలకి ఎందుకు ఇవ్వడం, దేవుడు అది తప్పు కదా అని అంటే, ఇక్కడ చూసి కనానీలు అంటే ఏంటంటే ఎంత భయంకరులు అంటే పాపం ఎక్కువైపోయింది. వాళ్ళకి పాపం ఎక్కువైపోయి వారిపై ఉన్నటువంటి న్యాయమైన తీర్పులు దేవుడు తీర్చి ఇంకా వారి భ్రష్టత్వంలో గెలిపారు. వాళ్ళందరినీ కూడా ఇంకా భయంకరులు అనమాట. వాళ్ళు పాపిష్టి జనాంగం. వాళ్ళందరి దగ్గర తీసుకొని వారి దగ్గర ఆ భూమిని అంతా కూడా స్వాధీనపరుచుకుని తన పిల్లల కోసం దేవుడు ఏం చేశాడండి, ఈ ఇజ్రాయెల్ ప్రజలకి మరి దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా, నీ ప్రజలు నీ బిడ్డలని ఎవరికి, అబ్రహాంకి ఇచ్చాడు, పాలు తేళ్లు ప్రవహించే
ఆదికాండం 12:7 ఉంటుంది చూసారమ్మా. అక్కడ చూడండి, ఒకసారి చూద్దాం, ఒకసారి చూడండి తల్లి. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై ఉమ్, నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చిదనని చెప్పగా ఉమ్. అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. చాలమ్మా, చాలు. ఇక్కడ ఏం చెప్పాడంట, మీ సంతానంకు ఈ దేశాన్ని నేను స్వాస్థ్యంగా నేను అప్పగిస్తానని చెప్పి వాగ్దానం ఇచ్చాడు కదా. ఆ వాగ్దానం ఇప్పటికి నెరవేరింది అనమాట. కాబట్టి ప్రియులరా, దేవుడు ఇచ్చిన మాటను ఎప్పుడు కూడా తప్పిపోడు. దేవుడు అనుకున్న సమయంలో ఖచ్చితంగా చేస్తాడు. అందుకని మనం ఏం చేయాలంటే దేవుడి దగ్గర నుంచి మనమాట వరాలు తీసుకోవాలి, ఆ వాగ్దానాలు తీసుకోవాలి. ప్రభువా, నా కోసం నీ చిత్తం ఏంటి, నువ్వు నాకు వాగ్దానం ఇవ్వవా అని చెప్పి ప్రతిరోజు వాక్యాల ద్వారా, దేవుడు గ్రంథం ద్వారా, మనం వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడి, ప్రభా వాగ్దానం ఇవి ప్రభా, నా జీవితం ఏంటి ప్రభా అని చెప్పి ఒక వాగ్దానంతో మాట్లాడతాడు దేవుడు. ఖచ్చితంగా మన పిల్లల కోసం వాగ్దానం తీసుకోవాలి, మన కోసం వాగ్దానం తీసుకోవాలి, మన కుటుంబ సభ్యుల కోసం వాగ్దానం తీసుకోవాలి. ఏదో సంవత్సరానికి ఒకసారి తీసుకోవడం కాదు, అది గుర్తు పెట్టుకుని ఇప్పటికీ కూడా మరి ఆ వాగ్దానం పట్టి ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన చేయాలి. మనం మరి 31వ తారీఖున డిసెంబర్ తీసుకున్నటువంటి వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేసి ఇప్పుడు కూడా మనం ఆ వాగ్దానం సొంతం చేసుకోవాలి. ఖచ్చితంగా దేవుడు ఇచ్చాడంటే దాని వాగ్దానం నెరవేరుస్తాడు. నువ్వు నమ్మి నీ ఎడల దేవుడు విశ్వాసంతో నువ్వు నమ్మితే నువ్వు దేవుడు మహిమను చూస్తావు అన్నాడు కదా. నమ్ముట నీ సాధ్యమైతే నమ్ము వారికి సమస్తం కూడా సాధ్యమే. కాబట్టి ఇక్కడ ఈ చాలా మంది అనుకున్నట్లుగా యోర్దాన్ను దాటడం అనేది దేనికి సాదృశ్యంగా ఉందంటే, యోర్దాన్ని వీళ్ళు కూడా దాటుతారు, అది మరణానికి సాదృశ్యంగా ఉంది. కనాను దేనికి సాదృశ్యంగా ఉందంటే పరలోకానికి సాదృశ్యంగా ఉంది. కానీ దీనికన్నా మేలైన సాదృశ్యం ఇంకా ఏంటంటే, కనాను పోరాటం అంతా కూడా నేను చెప్పినట్టుగా క్రైస్తవ జీవితానికి గుర్తుగా ఉందంట. కనాను దేశంలోని అంతా కూడా ఎలాంటిది, కనాను దేశానికి ప్రయాణం అంతా కూడా ముందు చెప్పినట్టుగా ఒక క్రైస్తవ జీవితానికి పోరాటం, క్రైస్తవ జీవితానికి ఒక ప్రయాణంలాగా మనకి కనిపిస్తూ ఉందండి. కాబట్టి ఇక్కడ చూడండి, ఎఫ్సీఎల్ రాసిన పత్రిక 6:12 మంచి మాట ఉంటుంది. కాబట్టి ఎఫ్సీఎల్ రాసిన పత్రిక 6:12 చూసినట్లయితే, అనగా మనం పోరాడుతున్నది శరీరంతో కాదు గాని ప్రధానులతో, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. చాలమ్మా. ఇప్పుడు ఈ పోరాటం దేనితోనటమ్మా? కనాను. దానికి ఆ సంబంధులు, ఆత్మ సంబంధులైన పోరాటం అంతా కూడా ఎవరితో సాదృశ్యంగా ఉందంటే కానానికి సాదృశ్యంగా ఉందట. కానాను దేనికి సాదృశ్యంగా ఉందంటే అది ఆత్మీయటువంటి క్రైస్తవ జీవితానికి ఒక జీవితంలో పోరాటం, క్రైస్తవ ప్రయాణం అంతా కూడా ఆ కానాను దేశంలో ఉన్నట్టు కానాను పొందుకోవడానికి కోసం, ఆ కానాను చేరే వరకు కూడా మన పోరాటం, క్రైస్తవ పోరాటం అంతా కూడా ఈ యొక్క ఆత్మీయ పోరాటమే, అంతా కూడా ఆత్మీయ పోరాటమే. మన యుద్ధం కూడా ఆ యొక్క సమూహాలతోటి, సైన్యం సమూహం, దురాత్మ సమూహాలతోటి కూడా మనం చేస్తున్నాం. కాబట్టి ఈరోజు మనం దేనికి, ఇజ్రాయెల్ పోరాటం అంతా కూడా దేనికి సాదృశ్యంగా ఉందంటే విశ్వాస పోరాటానికి ఒక గుర్తుగా ఉందన్నమాట. మన పోరాటం ఏంటంటే ఇజ్రాయెల్ ప్రజలంతా కూడా పోరాటం చేశారు కదా, అది మన విశ్వాసులకి సాదృశ్యంగా ఉంది. కనానేమో పరలోకానికి సాదృశ్యంగా ఉంది. ఐగుప్తు నుంచి అక్కడ వరకు, కనాన్ వరకు ప్రయాణం అంతా కూడా ఆ యొక్క క్రైస్తవ జీవితానికి సాదృశ్యంగా, క్రైస్తవ జీవితంలో వచ్చినటువంటి ఒడిదుడుకులు, ప్రపంచము ఆత్మీయ జీవితానికి వచ్చినటువంటి ఒడిదుడుకు, కష్ట నష్టాలకి, శ్రమలకి, బాధలకి, అక్కడ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడిచ్చిన వాగ్దానాలను యెహోషువ ద్వారా దేవుడు ఏం చేశాడంటే సంపూర్ణంగా దాని ఫలం చూపించాడు. అబ్రహాం, ఇస్సాక్కి, యాకోబుకి కూడా ఇచ్చాడు. ఈ ముగ్గురికి కూడా ఇచ్చిన వాగ్దానాలు ఎవరి ద్వారా నెరవేరింది? యెహోషువ ద్వారా ఈ గ్రంథంలో నెరవేరినట్టుగా మనకు కనిపిస్తుంది. దైవజనుడు మోషే మరి ప్రారంభించినట్టు ఆ కార్యాన్ని సేవకుడైన యెహోషువతో ముగిసిందనమాట. కాబట్టి రాబోయే తరానికి కూడా ఈ గ్రంథం ఒక సజీవ సాక్ష్యంగా కనిపిస్తూ ఉంటుంది. ఏది? ఈ యొక్క యెహోషువ గ్రంథం. గత కాలంలో వాగ్దానాలు చేసిన అన్ని కూడా నెరవేర్చబడడానికి ఈ ప్రస్తుత కాలంలో ఈ దైవ చిత్తం కొనసాగించబడుతుంది. అంటే గతంలో మనకి ఇచ్చిన వాగ్దానాలు కూడా ప్రస్తుత కాలంలో మనకు నెరవేర్చాలంటే దేవుని చిత్తంలోనే ఉన్నది, వాటిని మాత్రమే నెరవేరుతూ ఉంటాయి. దేవుని చిత్తం కానివి ఏవి కూడా నెరవేరవు. యెహోషువ గ్రంథంలో కొత్త నిబంధనలు ఏంటంటే అనేకమైనటువంటి వేదాంతపరమైన అంశాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి అండి. ఏంటంటే వాగ్దాన ప్రదేశము, వాగ్దానంలో ప్రవేశించడము అండి, నిత్యం సాక్ష్య జీవితం కలిగి ఉండడం అండి, విశ్వాస జీవితము, విశ్రాంతి జీవితము అండి, యోర్దాన్ దాటంటే లోక సంబంధాలను దాటి విడిపించబడి స్వతంత్రంగా దేశంలోకి ప్రవేశించట. అంటే ఇవన్నీ కూడా ఎలా ఉందంటే మరణం నుండి జీవంలోనికి వెళ్ళడం అనేది దానికి సాదృశ్యం మనకి కనిపిస్తూ ఉంటుంది క్లియర్గా. చూసారా? కాబట్టి ఈ యొక్క గ్రంథం అనేది కూడా మనకు ఖచ్చితంగా ఏముంటుందంటే మరణం నుండి జీవంలోనికి దాటడం అనమాట. అంటే యోర్దాను దాటడం అంటే దేనికి సాదృశ్యం ఉందంటే మరణం నుండి, చెప్పాను కదా ఇందాక, పాపం అనే మరణం నుండి జీవం అనే పరలోకానికి, నిత్యరాజ్యంలోకి మనం దాటడం అనమాట, వెళ్ళటం.
కాబట్టి ఇందులో మనకు కనిపిస్తుంది క్లియర్గా. ఇంకా ప్రత్యేకతలు ఏమున్నాయంటే ఇంకా యెహోషువ గ్రంథంలోనే యెహోషువ అసలు పేరు ఏంటంటే మరి చూసినట్లయితే హోషేయ. సంఖ్యాకాండలో 13:8 మొన్న ఒకసారి అడిగారు కదా కాలేబు. యెహోషువ యొక్క అసలు పేరు ఏంటంటే హోషేయ. హోషేయ అంటే దీని అర్థం ఏంటంటే రక్షింపబడుట లేక రక్షణ అని అర్థం అనమాట దీని పేరు. అంటే హోషేయ అని దానికి అర్థం ఏంటి అంటే రక్షింపబడుట అని అర్థం. కాబట్టి యెహోషువ ఇజ్రాయెల్ని ఏం చేశాడట? రక్షించి అంటే రక్షణ మార్గంలో తీసుకుని వెళ్ళినట్టుగా వాగ్దాన భూమిలో ప్రవేశపెట్టాడు. మీ యొక్క యెహోషువ ఎవరికి సాదృశ్యంగా ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నారు. వాగ్దాన భూమిలో ప్రవేశించకుండా ఏమండి కొంతమంది మోషే, అహరోను, మిరియాములు మరణించిపోయారు, చచ్చిపోయారు. వాళ్ళందరూ కూడా వాగ్దాన భూమిలో అడుగుపెట్టలేదు, కనాన్లోకి అడుగుపెట్టకుండా చచ్చిపోయారు. కానీ యెహోషువ వాగ్దాన భూమిలో ప్రవేశించాడు. మోషే నాయకత్వంలో ఇక ఇజ్రాయెల్ వాగ్దాన స్థితిని చూడగలిగారు అన్నమాట. ఏంటి మోషే నాయకత్వంలో నుండి ఇజ్రాయెల్ వాగ్దాన దేశంలోకి వెళ్ళిపోయారు అన్నమాట. మోషే నాయకత్వంలోనూ వీళ్ళందరూ వచ్చారు. అక్కడి నుంచి బందీలుగా ఉన్న వాళ్ళు బయటకు రావడం జరిగింది. కానీ యెహోషువ నాయకత్వంలోని ఆ అనుభవంలోకి వెళ్ళిపోయారు అన్నమాట వీళ్ళు. అంటే చూశారు, వాగ్దాన దేశాన్ని చూశారు. కనాన ఉంది, మంచిగా మనం జీవించవచ్చు అని చెప్పేసి ఆ కనాన దేశాన్ని చూశారు. ఎవరిది నాయకత్వం? మోషే నాయకత్వం వరకు చూశారట. ఇదిగో ఆ కనాను వెళ్ళి వేగుల వారిని పంపించాడు. వెళ్ళి కొంతమంది వెళ్ళి చూసారండి, 10 మంది అంటే వెళ్ళి చూసి వచ్చారు. వాళ్ళు కూడా చూసి చెప్పారు ఏంటంటే తెలుసా? అందులో యెహోషువ, కాలేబు వీళ్ళందరూ ఇద్దరే చెప్పిన మాటలు ఏంటి తెలుసా? అక్కడ సమృద్ధి ఉంది, నిజంగానే మంచి సమృద్ధి గల దేశాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు అని చెప్పేసి చూశారు. చివరికి అడుగు పెట్టింది ఎవరి నాయకత్వంలో? యెహోషువ నాయకత్వం. కాబట్టి ప్రియులారా, మంచిగా దేవుడు మనకి జీవితంలో మనకు కూడా ఎన్నోసార్లు దేవుడు మనకి ఇస్తాడు. నీకు మరణం వరకు నమ్మకం ఉండు, నేను నీకు జీవకిరీటం ఇస్తాను, లేకపోతే నీ పిల్లలు నువ్వు చూచదు, నిశ్చయంగా నీ చేతుల కష్టాజిత నువ్వు అనుభవించదు అని ఎన్నో వాగ్దానాలు మన జీవితంలో ఎన్నో ఇస్తుంటాడు. అవన్నీ కూడా దేవుడు నెరవేరుస్తాడు, ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నువ్వు నమ్మితే ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడనే స్థితిలో మనం ఎరిగి ఉండాలట. ఇంకా మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఇంకా ఈ గ్రంథంలో ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు యెహోషువ గ్రంథంలో ఎలా కనిపిస్తున్నారని చూసినట్లయితే యెహోషువ అనే పేరుకి మనకు చూసినట్లయితే యెహోషువ హెబ్రీలో యెషువా అని పిలుస్తారు అన్నమాట. హెబ్రీలో ఏం పిలుస్తారంటే యెహోషువని హెబ్రీలో యెషువా అని పిలుస్తారు. కొత్త నిబంధనలో యేసు ప్రభుకి సమానంగా ఉంటుందన్నమాట ఆ పేరుని యెషువా అని అంటే యేసువా అని చెప్పి సమానంగా యేసుక్రీస్తు ప్రభువుకు పేరుకి సమానంగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇజ్రాయెల్ని వాగ్దాన భూమిలో ప్రవేశించడానికి యెహోషువ పాత్ర ఎంతో గొప్పదనమాట ఇక్కడ. అలాగే పాత నిబంధనలో యెహోషువ, కొత్త నిబంధనలో యేసుక్రీస్తుకి ముంగుర్తుగా కనిపిస్తూ ఉంటుంది. పాత నిబంధనలో యెహోషువ ఉన్నాడు, వాగ్దాన దేశంలోకి తీసుకుని వెళ్ళిపోయాడు. అలాగే కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారికి మనకి ఏంటంటే ముంగుర్తుగా అంటే ఒక సూచనగా ఇక్కడ యెహోషువ మనకి కనిపిస్తుంది. యెహోషువలో మనం యేసుక్రీస్తు ప్రభువారిని చూడవచ్చు. మొదటి యెహోషువ యుద్ధవీరుడిగా దేవుని దగ్గర ఏం చేశాడు? భయంకరమైన న్యాయ తీర్పుని ఏం చేశాడు? విజయ సంకేతాలను అంటే మంచిగా విజయాన్ని కూడా పొందించినట్టుగా మనం వివరిస్తుండటం. యుద్ధవీరుడిగా వచ్చాడు. అలాగే రెండవ యెహోషువ ఏం చేశాడు? యుగాంతంలోని ప్రపంచ దేశాలను కూడా జయించి తన జీవితం, తన పరిశుద్ధమైనటువంటి బిడ్డలందరితో కలిపి విజయ సంకేతాన్ని యేసుక్రీస్తు ప్రభువారు యుద్ధం చేసే ప్రభువును ఏం చేస్తారంటే ఈ భూమిని స్వతంత్రించుకుంటారట. యేసుక్రీస్తు ప్రభువారు యెహోషువ ఎలాగైతే యుద్ధం చేసి నాయకుడిగా ఆ యొక్క కనాన దేశాన్ని స్వతంత్రించుకున్నాడో అలాగే మనమైన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనతోటి యుద్ధ వీరుడిగా, యూదా గోత్రపు సింహముగా, ఆయన సైన్యులకు అధిపతికి యెహోవాగా, ఆయన దూతగా, ప్రత్యేకమైన దూతగా రెండవ రాకడకు రాబోతున్నాడు. వచ్చి ఈ భూమి మీద ఏలుతున్నటువంటి అంత్యక్రీస్తుని, అబద్ధ ప్రవక్తలను యొక్క వీళ్ళందరినీ కూడా నిత్యమైనటువంటి నరకంలోనికి 1000 ఏళ్ళు బంధించి యుద్ధంలో విజయం సాధించి హర్మగిద్దోని యుద్ధం అనేది జరుగుతుంది. హర్మగిద్దోని యుద్ధం అనే ప్రాంతంలో ఆ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఉగ్ర సింహముగా, యూదాగోత్రపు సింహం వల్ల ఈ భూమి మీదకి అడుగుపెట్టి ఆ ఒలీవల కొండ మీద కాలు పెట్టగానే 2 భాగాలైపోయి ఒక గుహలాగా తయారైపోద్ది. ఆ మధ్యలోకి ఇజ్రాయెల్ ప్రజలు, ఇప్పుడున్న ప్రజలందరూ కూడా వెళ్ళి దాక్కుంటారు. వారి ప్రజల మీదకి యుద్ధానికి ఎవరు వీళ్ళు వచ్చారు అని అప్పుడు వారిని తరుముతూ అంటాడు అన్నమాట అంత్యక్రీస్తు. తరిమి వీళ్ళని చంపేద్దాం అనుకున్న సమయంలో ఇక యేసుక్రీస్తు ప్రభువారు యుద్ధం చేస్తూ ఎవడో గ్రహాంతరవాసులా ఉన్నాడు అని చెప్పి ఈయనకు ముందు యుద్ధం చేసి ఇతను నాశనం చేసి అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలను చంపుదామని చెప్పి ప్రపంచ దేశాలన్నీ కూడా ఏకమైపోయి ఆయనకి వ్యతిరేకంగా ఆ దేశం మీదకి దండెత్తుకొని వెళ్తుంటే ఎవరైతే ఆ అంత్యక్రీస్తుకి గుంపులో ఉంటారో వాళ్ళందరినీ కూడా దేవుడు ఒక్కసారిగా ఆయన నోటిలో నుంచి ఊపిరి చేత ఒక్కసారి అగ్నిని బయటికి పంపించి మొత్తం చచ్చిపోతారు. అక్కడే చచ్చిపోతే అప్పుడు అరగంటలో మొత్తం పెద్ద పక్షులు
పక్షులారా రండి విందు అని చెప్తుంటే పెద్ద పెద్ద పక్షులు వచ్చి ఆ మాంసాన్ని తినేసేస్తే అక్కడ అంత్యక్రీస్తు ఆత్మల్ని, సాతాను అది అబద్ధ ప్రవక్తలకి ఆత్మల్ని, సాతాను ఆత్మల్ని తీసుకుని వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తారు, నరకానికి పంపించేసి బంధించేస్తారు 1000 ఏండ్లు. అప్పుడు ఈ యొక్క భూమిని ఏం చేస్తారంటే యెరూషలేము మీద ఆయన ఉండి 1000 సంవత్సరాలు ఈ భూమిని పరిపాలన చేస్తారండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నామండి. ఆయన యుద్ధ వీరుడిగా రేపు ఆయన యూదా గోత్రపు సింహముగా ఆయన ఏం చేయబోతున్నాడు అంటే ఈ భూమిని స్వతంత్రించుకోబోతున్నాడు. ఆయనదే భూమి, కానీ ఏం చేశాడు, ఆ భూమి దురాత్మల సమూహంలోకి ఆధీనంలోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఆ భూమిని ఆయన ఏం చేస్తారట, స్వాధీనం చేసుకొని ఆ భూమి మీద ఆయన చక్రవర్తిగా, మహారాజుగా, పరమ చక్రవర్తిగా ఆ యొక్క యెరూషలేము కొండ మీద, ఆ యొక్క ఒలీవ కొండ మీద వచ్చి ఆ యెరూషలేము ప్రాంతాన్ని ఆయన అక్కడ సింహాసనాన్ని తూర్పు గుమ్మంలోంచి మందిరంలోకి అడుగు పెడతాడు దేవుడు. ఇప్పటికి కూడా తూర్పు గుమ్మం, ఆ మందిరానికి తూర్పు గుమ్మం ఇప్పటికి కూడా బంధించేసి తలుపులు గడియలు వేసి మా దేవుడు ఇప్పుడే ఇందులోంచి మెస్సియా వస్తాడని చెప్పేసి వారు ఇప్పటికి కూడా నమ్ముతారు. అదే తూర్పు గుమ్మంలోంచి ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు లోపలికి వెళ్ళి ఆ యొక్క సింహాసనం మీద కూర్చొని ప్రపంచాన్ని పరిపాలించేస్తారు. ఆ పరిపాలనలో ఎవరు ఉంటారంటే ఈ మధ్యలో 1000 ఏండ్ల పరిపాలన కన్నా ముందు మనం రాకడ వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు జరుగుతుంది, రాకడ కోసం ఉన్నాం. ఆ రాకడకి పైకి వెళ్ళిపోతాం మనందరూ కూడా. పైకి వెళ్ళిపోయి అక్కడ 7 సంవత్సరాల పరిపాలన జరుగుతుంది. అక్కడ బహుమానాలు ఇస్తాడు. మనకి ఇచ్చిన వాగ్దానాలని, బహుమానాలు, అన్ని కిరీటాలు, బహుమానాలు, విందు అన్ని కూడా అక్కడ ఉంటాయి. పదవులు కూడా ఇక్కడ 1000 ఏండ్ల పరిపాలన జరగబోయే పదవులు ఎవరెవరికి ఏ పదవి ఇవ్వాలో అక్కడే పదవులు ఇస్తాడు. ఆ పదవులు అన్ని కూడా అక్కడ ఇస్తే మనం అందరూ కూడా కిందకు వస్తాం. ఇక్కడ 7 ఏండ్లు భయంకరమైన శ్రమలు జరుగుతాయి. ఆ శ్రమలు అయిపోయిన తర్వాత నేను చెప్పాను కదా, యుద్ధం అంతా జరుగుతుంది. యుద్ధం అంతా కూడా జరిగి అప్పుడు దేవుడు ప్రపంచం అంతటి కూడా పరిపాలన చేయడం కోసం చక్రవర్తిగా నిలబడతాడు. మనందరికి కూడా పదవులు కూడా ఇస్తాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాంతాన్ని ఇస్తాడు. అందరూ కూడా మహిమ శరీరం ధరించుకుంటూ పరిపాలన చేస్తాం. ఎక్కడ దేవుడు ఏ పదవి ఇస్తాడో తెలియదు. మనం ఎప్పుడు కూడా ఒకటి ఆలోచన చేసుకోవాలి. దేవుని సేవకు వస్తే ఏముంటుందయ్యా, దేవుడు పని చేస్తే మనకి ఏమొస్తుందయ్యా, దేవుడు చెప్పిన ప్రకారం ఉంటే మనకి ఏముంటుంది అని చెప్పేసి అనుకుంటే ఈ భూమి మీద ఆస్తులు పాస్తులు మనకి కాదు శాశ్వతం. నిత్యమైనటువంటి 1000 ఏండ్ల పరిపాలన మనం ఉండాలి. మనం కూడా ఆయనతో పాటు పరిపాలన చేస్తాం. మనం ఇక్కడ కష్టపడితే దేవుడు అక్కడ సుఖపెడతాడు. సంతోషంగా 1000 ఏండ్ల పరిపాలన పరిపాలన కూడా చేస్తాం. ఆ 1000 ఏండ్లు అయిపోయిన తర్వాత నూతన భూమిని, నూతన ఆకాశాన్ని దేవుడు సృష్టించి ఆ యొక్క పరలోకాన్ని భూమి మీదకి నూతన యెరూషలేముగా దిగి వస్తుంది పట్టణం. అందులో యుగాలు, కోట్ల సంవత్సరాలు, ఇంకా దానికి అంతు లేదు, సమయం చెప్పలేం. అన్ని సంవత్సరాలు ఆయనతో పాటు యుగాలు ఈ ఆత్మ సంతోషంగా ఉంటుంది. కాబట్టి ప్రియులారా, మన ప్రయాణం దేనికి అంటే యెహోషువ ఎలాగైతే యుద్ధం చేశాడో ఈ యొక్క లోకంలోని యేసుక్రీస్తు ప్రభువారు కూడా యుద్ధం చేస్తారు. మనం కూడా పోరాటం చేయాలి. ఆయనతో కూడా జత పనివారిగా, సైనికులుగా మనం కూడా పని చేయాలి అన్నట్టుగా ఇక్కడ మనకి క్లియర్గా మనకి కనిపిస్తూ ఉంటుంది. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఎలా అప్లై చేసుకోవాలి, మనం ఏ విధంగా మన జీవితాలకి అన్వయించుకోవాలంటే మొట్టమొదటిది ఏముండాలంటే మన జీవితంలోని ఈ గ్రంథం ద్వారా మనం తెలుసుకోవాల్సింది విధేయుడుగా ఉండాలంట. మనం విధేయత కలిగి ఉండాలి. అంటే యెహోషువ మరి మోషేకి విధేయుడు కలిగి ఉంచాడు, అంతకన్నా దేవుడికి విధేయుడు కలిగి ఉన్నాడు. విధేయత అంటే ఏంటంటే రెస్పెక్ట్, తగ్గించుకోవడం. యెహోషువ చెప్పినట్లయితే నిజమైన విజయం దేవుని ఆజ్ఞల్ని, వాక్యాన్ని ద్వారా మాత్రమే కలుగుతుందట. విజయం కావాలంటే ఏం చేయాలంటే యెహోషువ చెప్పాడు, ఇదిగో మీరు దేవుడు ఆజ్ఞల్ని, ఆయన వాక్యాన్ని మనకు తూచా తప్పకుండా గైకుంటే మీకు విజయం అనేది వస్తుంది. అందుకని యెహోషువ గ్రంథం ఆరంభంలో దేవుడు ఏం చెప్పాడట, ఈ విషయాన్ని యెహోషువకి ఏం చేశాడు క్లియర్గా చెప్పాడట. ఇక్కడ మొదటి అధ్యాయం 17 నుంచి 18 వచనంలో ఆ మాటలో ఒక్కసారి మనం చూసుకుందామా. మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట విందుము. నీ దేవుడైన యెహోవా మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును గాక. నీ మీద తిరుగుబడి వారికి ఆజ్ఞాపించి ప్రతి విషయంలో నీ మాట వినని వారందరూ మరణశిక్షను అందుదురు. నీవు నిబ్బరము కలిగి ధైర్యం తెచ్చుకున్నవాడని యెహోషువకు ఉత్తరమిచ్చిరి. అది ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చూసారా ఇక్కడ ఈ మాట దేని గురించి అంటామా, ఇక్కడ చూసారా ఈ యెహోషువకి ఇక ప్రజలందరూ కూడా లోబడుతున్నారండి. ఎందుకు లోబడుతున్నారంటే, ఇదిగో నీ మోషే చెప్పిన ప్రతి మాట కూడా మా వాళ్ళు విన్నారు కదా, మేము విన్నట్లు నీ మాట కూడా వింటాం అని అన్నారట. దేవుడు ఏం చెప్పారంటే ఆ యొక్క నమ్మకత్వాన్ని, విధేయతని ఇక్కడ మన జీవితంలో చూస్తుంటాడు అనమాట. ఎవరైతే మనకి ఇప్పుడు సంఘానికి కాపరి ఎవరైతే మీకు ఇచ్చాడో ఆ సంఘ కాపరి కాడ మనం విధేయత కలిగి ఉండాలని చెప్పి ఖచ్చితంగా దేవుడు ఈ ప్రజలు ఎలాగైతే ఇజ్రాయెల్ ప్రజలు అన్నారో, ఇదిగో మోషేకి
వాక్యానికి మేము లోబడినట్లుగా మోషే చెప్పిన ప్రకారం మేము కూడా మీకు ఏం చేస్తామంటే నీ మాట వింటాము అన్నారట. ఒకవేళ వినకపోతే ఏమవుతుంది తెలుసా, వాళ్ళందరికీ కూడా మరణశిక్ష విధిస్తాం, మేమే విధించేస్తాం అని చెప్పేసి అన్నాడు. అంటే నీ దేవుడిని యెహోవాకు మోషే తోడినట్లు నీతో కూడా ఉండును గాక అని అన్నారట. అంటే సేవకుడికి లోబడి ఉండాలి. అంటే ఏదైతే సంఘాన్ని మనకి ఇచ్చాడో దేవుడు, ఆ సేవకుడికి లోబడ తగ్గించుకునే విషయాలు, ఆత్మీయ విషయాలు మనం నేర్చుకునేటప్పుడు అన్ని విషయాలు కూడా మనం తగ్గించుకుంటుండాలి, సేవకుడికి లోబడి ఉండాలి. అంతకంటే ముఖ్యంగా దేవునికి మాటలకి, దేవుని ఆజ్ఞలకి మనం లోబడి ఉండాలి. హల్లెలూయా. కాబట్టి యెహోషువ దేవుని మాటకి విధేయత కలిగి జీవించాడు కాబట్టి ప్రజలు కూడా ఆయన మాటకి జీవించారంట, విధేయత కలిగి ఉంటారట. యెహోషువ దేవుని మాటకి విధేయతగా జీవించాడు. జీవించడం వల్ల ప్రజలట ఆయన మాటలకి విశ్వాసం ఉంచి వెంబడించారట. ఎవరైతే, ఏ నాయకుడైతే దేవుడి మాటలని విధేయత కలిగి ఉంటాడో ఆటోమేటిక్గా ప్రజలు కూడా, వారి యొక్క పిల్లలు కూడా, ప్రజలు కూడా వారిని ఇప్పుడు వారి మాటనే విధేయత కలిగి జీవిస్తూ ఉంటారు. అమ్మో, నాయకుడే జీవించాడు, నాయకుడే దేవుడి మాటకు లోబడుతున్నాడు, మనం కూడా లోబడాలి కదా అని చెప్పేసి లోబడతారండి. అలా జీవిస్తే మన బట్టి ఇప్పుడు నా ఇంటికి నాయకుడిగా పెద్దగా ఉన్నాం అనుకోండి, నీవే ఇంటి పెద్దగా ఉండి నీవే మరి దేవుడికి విధేయత కలిగి ఉండకపోతే నీ కుటుంబం విధేయత కలిగి ఉండదు. ఇప్పుడు నోవాహు ఉదయం చెప్పుకున్నాం కదా, నోవాహు దేవుడి మాటకి విధేయత కలిగి ఉన్నాడు. చిత్తం ప్రభువా ఏం చేయమంటావు, ఏమీ లేదు, నువ్వు నీ లోకాన్ని నేను నాశనం చేయబోతున్నాను, నువ్వు వాడని సిద్ధపరచుకోనంటే చిత్తం ప్రభువాని మారు మాట్లాడకుండా లోబడ్డాడు. ఆ పని చేస్తుంటే ఆ పనికి సహకారులుగా ఆ కుటుంబ సభ్యులు, భార్య, కొడుకులు, వారి కోడళ్ళు కూడా అందరూ కూడా లోబడి ఆయనకి సహాయం చేశారట. చూసారా, ఇప్పుడు మనమే లోబడకపోతే మన కుటుంబాలు లోబడరు. మనమే దేవుడి మాటకు వినకపోతే, మనమే ఇంటి పెద్దగా ఉన్నవాళ్ళు, పురుషుడైతే కావచ్చు, ఇంటి తల్లి కావచ్చు, తల్లి అయితే మరి దేవుని కట్ల లోబడితే ఆమెను చూసి తన పిల్లలకు కూడా లోబడతారు. మా అమ్మ కూడా ఖచ్చితంగా దేవుడి మాటలకు లోబడుతుందని మేము కూడా చేయాలని చెప్పేసి. కాబట్టి పిల్లలు కూడా మనల్ని చూసి నేర్చుకోవాలంటే ముందు మనం దేవుడికి లోబడాలట. చెప్పడం వేరు, చేయడం వేరు చేయకూడదు. మనం ఏదైతే చెప్పామో అది చేయాలి. కాబట్టి ఇక్కడ విధేయత కలిగి ఉండాలంటగా మనకి జీవితంలోని ఈ యొక్క యెహోషువ గ్రంథం ద్వారా మనం మొట్టమొదటి తెలుసుకుందంటే యెహోషువకి విధేయతగా ఉండే లక్షణం ఉంది. రెండోది ధైర్యంగా ఉన్నాడట. అనేక సార్లు ఏంటంటే దేవుడు చెప్పాడు, దేవుడు కూడా చాలా సార్లు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు అని చెప్పి పాపం దేవుడు యెహోషువకి ఎంతగానో ధైర్యం చెప్పాడు. ఆ ధైర్యం కలిగి అలాగే మోషే ఎలాగ ఉన్నాడో అలాగే ఈ యెహోషువ కూడా ధైర్యంగా ఉండడం అనేది నేర్చుకున్నాడట. అందుకనే ప్రజలు కూడా ఏం చేశారట, నీవు ఎలాగైతే ఉంటావు మేము కూడా అలాగే ఉంటాం, నా సన్నిధి, దేవుడు ఏం చెప్పాడట, నేను మోషేకి ఏ విధంగా అయితే నా సన్నిధి తోడుగా ఉంచాడు, నీతో కూడా నా సన్నిధి తోడుగా ఉంచుతాను అని చెప్పి దేవుడు చెప్పాడు. కాబట్టి మన నాయకుడిగా మోషే జీవించి మరణించాడు. తర్వాత ఎవరెవరు ఉన్నారనంటే యెహోషువ ధైర్యం కలిగి జీవించాడట. తన జీవితకాలం అంతా కూడా మరి మోషేకి లోబడి ఉన్నాడు. తర్వాత కాలేబు కూడా వారందరూ కూడా ఐగుప్తుని విడిచిపెట్టడానికి ముందు మరి కాలేబు, మరి యెహోషువ వీళ్ళందరూ కూడా ఆ యొక్క మోషేకి లోబడి ఉన్నారు, ధైర్యంతో కలిగి ఉన్నారట. ఇప్పుడు ధైర్యం ఎలాగొచ్చిందనంటే వీళ్ళకి, ఇప్పుడు ఆ యొక్క కనాన్ దేశాన్ని ఒకసారి వెళ్ళి చూసారండి అని అంటే మిగిలిన వాళ్ళందరూ కూడా పిరికోళ్ళలాగా వచ్చేసి ఏం చేశారట, అమ్మో వాళ్ళకి దేహదారుఢ్యులు ఉన్నారు, గొప్ప గొప్ప మనుషులు ఉన్నారు, వాళ్ళు నల్ల నరిపేస్తారు, మిడతల వల్లే కనిపిస్తున్నాం మనం అని చెప్పి భయపడిపోయారు మిగిలిన వాళ్ళందరూ కూడా. కానీ ఈ ఇద్దరు మాత్రం ధైర్యంగా ఉన్నారంటండి, యెహోషువ, కాలేబు కూడా ధైర్యవంతుడిగా ఇక్కడ చూస్తాం. కాలేబు అలాగే యెహోషువ ఇరువురు కూడా ధైర్యంగా ఉన్నారు. మనం కూడా ధైర్యం అనేది ఎక్కడి తెచ్చుకోవాలి, దేవుడు మనకి ఇచ్చాడు. ధైర్యంగా ఉండము, భయపడకము, నిబ్బరంగా నిండుకొండట తొనకదట అండి. నిండుగా ఉండదు అనుకోండి, నిండుకొండ ఎప్పుడైనా నీళ్ళు ఒలిగిపోతాయా, ఒలిగిపోవు. కానీ సగం ఉంటే ఏంటవుతాట, తులుగుతాయి, అటు ఇటు తులుగుతూ ఉంటాయి. కాబట్టి ఈరోజు మనం సగం తెలుసుకున్నట్టుగా సగం ధైర్యంగా ఉండడం కాదు, నిబ్బరంగా గుండె నిండా ధైర్యంగా ఉండాలట. ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ గ్రంథం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి ఏ విధంగా మనం అనుభవించుకోవాలంటే యెహోషువ వలె విధేయత కలిగి ఉండాలి. తర్వాత ధైర్యంగా ఉండడం నేర్చుకోవచ్చు. తర్వాత ప్రత్యేకంగా ఉండడం. తామర పువ్వు ఎలాగైతే ప్రత్యేక జీవితం కలిగి ఉందో మనం కూడా ఈ లోకంలోనే ఉంటూ లోకంలో జీవిస్తూ పాపాన్ని అంటించుకోకుండా, పాపంలో ఉన్న వాళ్ళకి దూరంగా ఉంటూ మనం ఎలా ఉండాలి, పరిశుద్ధ జీవితం జీవించాలని చెప్పి ఈ గ్రంథం ద్వారా మనకి కనిపిస్తుంది. అలాగే చివరిగా ఈ భూమిని పంచడంలో చెప్పాను కదా మీకు, ఈ యథార్థత కలిగి ఉన్నాడంటే యెహోషువ గ్రంథంలో యెహోషువ నాయకుడు ఎలా ఉన్నాడంటే యథార్థంగా పంచేటండి. ఈ రోజు అండి ఒక్క మాట, ఒక సెంటు భూమి ఎవరైనా వస్తే ఎవరైనా వదులుతారండి? ఎవరు వదలరు. సెంటు భూమి ఇచ్చే ఎవరికైనా పంచి దేవుడు నీకు చెప్పాడు అనుకో, ఇగో నీకున్న సెంటు భూమి ఇచ్చే, ఇదిగో
మందిరానికి ఇచ్చేయి అనడం గుండె దడ, అమ్మో సెంటు భూమి ఇచ్చేయడమే అయ్యి బాబోయ్ అని చెప్పేసి అంటాం. కానీ యెహోషువకి ఇచ్చే అవకాశం ఏంటి తెలుసండి? ఎంత యథార్థంగా ఉన్నదో తెలుసా? భూమి పంచటంలో కానీ ఆ భూమి ఇచ్చి చీట్లు వేసేటట్టు అందరికీ సమానంగా పనిచేసేటట్టండి. ఎవ్వరు కూడా మరి ఎవరికి తక్కువ ఎక్కువ దేవుడు ఏం చెప్పాడు వాళ్ళకి అందరికీ చీటీలు వేసేసి అందరికీ పనిచేసాడు. ప్రతి జాతికి ప్రతి వంశానికి కావాల్సిన భూమి అంతా కూడా ఇచ్చాడు, పనిచేసాడు. అందరికీ న్యాయం తీర్పు చక్కగా చేశాడు. యెహోషువ దేశం అంతటి మీద ఆధిపత్యం ఉందన్నమాట. ఆధిపత్యం ఉంది, ఆయన ఏమంటే అదే మాట. అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా అవసరాన్ని గుర్తించి వారికి కావాల్సిన అవసరం అంతా తీర్చాడు, వారి సదుపాయాలు తీర్చాడు. నిజమైన నాయకుడికి ఉన్న లక్షణం ఇదే. అందరికి పంచిన తర్వాతే వారు తీసుకుంటారు, ఉంటే తీసుకుంటారు, లేకపోతే లేదు. అలాంటి నాయకుడిగా యథార్థత కలిగి ఉన్నాడు. ఏంటి యెహోషువ ఎంత గొప్ప నాయకుడు అండి! మొట్టమొదట ఏం చేశాడట? నాయకుడిగా ఉండవలసిన లక్షణం ఏంటంటే విధేయత కలిగి ఉన్నాడు. ఈ గ్రంథం ద్వారా మనం తెలుసుకోవద్దు ఏంటంటే మనం కూడా విధేయత కలిగి ఉండాలి. 2, ధైర్యంగా ఉండాలి. ఏ పరిస్థితి వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కోవాలి. 3వది ప్రత్యేకంగా జీవించాలి. పాపంలో ఉండిపోకుండా ప్రత్యేకంగా జీవించాలి. 4వదిగా యథార్థంగా జీవించే మరి పరిస్థితి మనం ఈ గ్రంథం ద్వారా మనం చూసి నేర్చుకోవచ్చు. యెహోషువ యథార్థంగా జీవించాడు దేవుని ద్వారా. మరి గొప్ప నాయకుడిగా మరి దేవుడు ఆ యొక్క పరలోకంలోకి అడుగు పెట్టించి గొప్ప బహుమానాన్ని కూడా పొందుకున్నాడు. కాబట్టి ప్రియులారా, యెహోషువ గ్రంథంలో దేవుని కృప ఎంత ఉందో చూసారండి. యేసుక్రీస్తు సాదృశ్యం యెహోషువ. మనుషుల ద్వారా దేవుడికి ఏం చేశాడట? గొప్ప మేలు ఆ యేసుక్రీస్తు ప్రభు ద్వారా కృప మనకు చూపించాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మనకు నాయకుడిగా ఉన్నాడు. మనకి నిత్య కణానికి తీసుకెళ్లే జయం ఇచ్చే విజయాన్ని ఎగరేసినటువంటి నాయకుడిగా మనకి ముందుగా నువ్వు యుద్ధం చేస్తున్నావు, నీకన్నా ముందుగా యేసుక్రీస్తు ప్రభు యుద్ధం చేస్తున్నాడు. నీకు బదులుగా ఆయన యుద్ధం చేస్తున్నాడు. ఆయన యుద్ధం చేసి విజయాన్ని నీకు ఇస్తున్నాడు. అంతే తప్ప మనం యుద్ధం చేసి మనం పోరాడుకొని సంపాదించుకోవడం కాదు. మనకున్నటువంటి నాయకుడు ఎవరో తెలుసండి? యెహోషువ లాగా యేసుక్రీస్తు ప్రభు మనకున్నాడు. ఆయన మనకు కావాల్సినంత పంచుతాడు, యథార్థంగా ఇస్తాడు. ఏమండి, ఆయన ఏది కూడా ఆయన కోసం దాచుకోలేదు. మన కోసం అన్ని ఇస్తాడు. మనకి ఏ సదుపాయాలు కావాలన్నా ఏది కావాలన్నా అక్కడ ఇస్తాడు, ఇక్కడ ఇస్తాడు. పరలోకంలో కూడా మనకి నిత్యమైనటువంటి అక్కడ భూములను ఏం చేశాడట? యెహోషువ దేవుడు యేసు ప్రభు వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పాడు. ఏంటండి? ఇదిగో నేను వెళుచున్నాను, మీ కొరకు నేను సిద్ధపరుస్తున్నాను, అక్కడ స్థలములను సిద్ధపరుస్తాను. ఇక్కడ యెహోషువ ఎలాగైతే పంచాడో అక్కడ పరలోకంలో యేసు ప్రభు మన కోసం కూడా స్థలాలు పంచడానికి వెళ్ళిపోయాడండి దేవుడు. హల్లెలూయా. దేవుడు స్థలం మన కోసం నా బిడ్డలు యుగాలు ఉండాలంటే ఏం చేయాలి? అక్కడ మంచి ఇల్లులు కట్టాలని చెప్పి ఇల్లులు కట్టి వెళ్ళడం కోసం అక్కడికి వెళ్ళాడు. 2000 సంవత్సరాల నుంచి కూడా ఇల్లు కడతా ఉన్నాడు. నీ గురించి నా గురించి అంతే. చూడండి ఎంత అద్భుతమైన ఇల్లులు కడతాడు అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు అర్థమవుతుంది, అబ్బా నా కోసం దేవుడు ఎంత మంచి ఇల్లు కట్టాడు. కాబట్టి దేవుడు యథార్థంగా పరలోకాన్ని కూడా మనకు పంచడానికి సిద్ధంగా ఉన్నాడు, నాయకుడిగా ఉన్నాడు. ఈ యెహోషువ గ్రంథం ద్వారా మనం ఇన్ని విషయాలు మనం తెలుసుకోవచ్చు ప్రియులారా.